ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద్ నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి కుటుంబం, కుమార్తె, అల్లుళ్ళు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, అవినాష్, క్రిస్టీనా, కీర్తన సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. యోనా గ్రంథం అనేక పాఠాలను నేర్పిస్తోంది. మా బ్రతుకులలో వాటిని పాటించగలిగే ఆధ్యాత్మిక స్థితికి మమ్మలను బలపరచుమని ప్రార్థిస్తున్నాం. ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, అవినాష్, క్రిస్టీనా, కీర్తన గారులను దీవించుము. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపించండి. మీ కార్యము మీరు చేయాలి, మేము చూడాలి. అట్టి భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. యోనా గ్రంథము అన్యజనుల రక్షణార్థము దేవుడు తీసుకున్న శ్రద్ధ తెలియపరుస్తోంది. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో ఏ మానవుడు పాపములో నశించుట దేవునికి ఇష్టం లేదని తెలియచేశాడు. దుష్టుడు తన దుష్టత్వంలో మరణించటం దేవునికి ఇష్టం లేదు. ఆ దుష్టుడు మరలి దుష్టత్వాన్ని వీడి దేవుని వెంబడించాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకే నరపుత్రుడా, నీవు వెళ్ళి ప్రకటన చేయుము. నీవు ప్రకటన చేయగా ఖడ్గము వచ్చుచున్నదని తెలియచేయగా జాగ్రత్త పడినవాడు మరణం తప్పించుకుంటాడు. జాగ్రత్త పడనవాడు చనిపోతే అతని నిర్లక్ష్య కారణం అతనికి మరణం సంభవించింది. నీవు ప్రకటన చేయకపోతే ఆ ఉత్తరవాదత్వం నీ మీద నిలిచిపోతుందని దేవుడు చెప్పారు. మనిషి మారాలి, మారు మనసు పొందాలి అంటారు క్రైస్తవ పరిభాషలో. మనిషి మారాలి. మనిషికి మారటం చేతనవుతుందా? దేవుని సహాయాన చేతనవుతుంది. చూడండి, పశ్చాత్తాపపడటం, ప్రభువు వైపు తిరగటం, పాపమును గూర్చి దుఃఖపడటం, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం, నీతిగా దేవునికి ఇష్టమైన అనుకూలముగా నడవటం ప్రారంభించటం, ఎవరు చేస్తారో వారు కనికరాన్ని పొందుతారు. వారు ప్రభువు యొక్క కనికరానికి లోనవుతారు. లేని ఎడల ఆగ్రహానికి లోనవుతారు. సోదరుడా, సోదరి, నినివే పట్టణం అష్షూరు దేశానికి ముఖ్య పట్టణం. 3 దినముల ప్రయాణమంతటి పెద్ద పట్టణం. 1,20,000 మంది పైగా ప్రజలున్నటువంటి పట్టణం. ఈ రోజుల్లో మనం చూస్తే మున్సిపాలిటీస్లో అబవ్ 1 lakh పీపుల్ ఉంటారు. ఒక విధంగా మేజర్ మున్సిపాలిటీ ప్రజెంట్ డేస్. అయితే మరి అన్ని వందల సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం యోనా చెబుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. ఒక పట్టణంలో అంతమంది ప్రజలు ఉన్నారంటే అది గ్రేట్ సిటీగా ఆ రోజు చెప్పబడి ఉంటుంది. ఇవాళ మనం కలకత్తా, బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, హైదరాబాద్ ఈ పట్టణాలను మహానగరాలను పిలుస్తున్నాం. గ్రేట్ సిటీస్. ఈ మహానగరాలు జనాభాతో
నిండిపోయి ఉంటాయి. ఈ మహానగరంలో యోనా ప్రకటన విప్లవాత్మకమైన మార్పును తెచ్చింది. ఇది మనం గమనించాల్సిన అంశం. ఎటువంటి మార్పు? రాజు సింహాసనం దిగాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. ప్రజలందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఆఖరికి పశువులకు కూడా గోనెపట్టలు కట్టారు. ఆహారం మానేశారు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించడం ప్రారంభించారు. పాపం చేసేవారందరూ ఆపేశారు. కనుక వారికి ఏం కావాలని కోరుకున్నారు? దే వాంట్ ద లైఫ్, నాట్ ద డెత్. వారు జీవాన్ని కోరుకున్నారు, మరణం అక్కర్లేదు మాకు అనుకున్నారు. గాడ్స్ గైడ్ లైన్స్ ఫాలో అయిపోయారు. యోనా గారు అయితే ఒక దినం ప్రకటన చేసి వచ్చి ఊరు బయట కూర్చున్నాడు. 40 రోజుల్లో ప్రమాదం వస్తుందని కదా, దుర్గతి వస్తుందని కదా ప్రకటించాడు. 40 రోజులు అక్కడే ఉన్నాడు. ప్రకటనకు వెళ్ళింది ఒక్కరోజే, మిగతా 39 రోజులు అక్కడే ఉన్నాడు. ఆ ఊరు బయటికి వెళ్ళి ఒక చోట చింతాక్రాంతుడే కూర్చున్నాడు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులు అయింది. ఇవాళ వచ్చేస్తుంది ఉగ్రత, రేపు వచ్చేస్తుంది అన్నట్టుగా చూస్తున్నాడు. యోనా డిస్కరేజ్ అయ్యాడు. చాలా విచారం కదా. ఒకళ్ళు ఎట్లా నాశనం అయిపోతారా అని చూడటం ఏమిటి అసలు? వీలైతే 40 రోజుల్లో వాళ్ళు నాశనం కాకూడదని మరలా 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 తిరిగి ప్రకటించాల్సిన యోనా 3 దినాల ప్రయాణంలో ఒక్కరోజే ప్రకటన చేశాడు. నేను మరలా 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 అనే పదం ఎన్నిసార్లు వాడానో చూసారా? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ బిలీవర్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ టువర్డ్స్ ద ఫెలో హ్యూమన్ బీయింగ్స్? మన తోటి మనుషుల పట్ల మనం ఎలా ఉండాలి? ఒకసారి చెప్పాం వినలేదు, 2 సార్లు చెప్పాం వినలేదు, ఎన్నిసార్లైనా చెప్పాల్సిందే, వినే వరకు, వారు మారే వరకు. అర్థమవుతుందా? యోనా ఆ విధంగా లేడు. యోనా వారికి దుర్గతి ఎట్లొస్తుందో చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. అది అతని యాటిట్యూడ్లో రాంగ్ యాటిట్యూడ్. అందుకే అతనికి డిస్కరేజ్మెంట్ వచ్చింది. దేవుడు వారిని క్షమిస్తే నిరాశ వచ్చింది. చాలా సందర్భాల్లో మనం మన సొంత ఇష్టం నెరవేరటానికి ఇష్టపడుతుంటాం. దైవ చిత్తం నెరవేరితే సంతోషపడాల్సిన మనం మన చిత్తం నెరవేరకపోయేటప్పటికి దేవుని మీద ఆగ్రహం తెచ్చుకుంటూ ఉంటాం. ఇది యోనా మనస్తత్వం. ఇది మంచిది కాదు. యోనా దేవుని నుండి ప్రజలకు రక్షణ కావాలని కోరలేదు. దేవుని నుండి ప్రజలకు దుర్గతి రావాలని కోరుకున్నాడు. అందుకే కోపం తెచ్చుకుంటున్నాడు. తన వరకైతే యెహోవా యొద్దనే రక్షణ కలుగుతుందని కేకలు పెట్టి చెప్పుకున్న యోనా ప్రజలకు రక్షణ వద్దా? తన వరకేనా రక్షణ? తననేనా జ్ఞాపకం చేసుకోవలసింది? పాతాళ గర్భములో నా మనవి ఆలకించాడు, భూమి గడియలు వేయబడింది, నేను మళ్ళా పైకి రాకుండా కోపములో ఉండిపోయాను. ఇన్ని మాటలు పలికినవాడు డస్ హీ న్యూ ద వాల్యూ ఆఫ్ ద సోల్? ఒక ఆత్మ రక్షణ విలువ తెలిసిందా యోనాకి? తన ఒక్క ప్రాణం గురించి అంత మొరపెట్టుకున్నాడే. కనుక చాలా సందర్భాల్లో మన వ్యక్తిగత రక్షణ గురించి మనం ప్రయాసపడుతున్న మనం ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడాల్సింది పోయి వారి తీర్పు కొరకు ఎదురు చూడకూడదు. దేవుడు వారిలో మార్పును చూచి తాను చాలా సంతోషపడ్డాడు. వీళ్ళని నాశనం చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు. దేవుడు మారలేదు. జాగ్రత్తగా వినండి. చాలామంది అనుకుంటారు దేవుడు దుర్గతి కలుగునని చెప్పాడు కాబట్టి రాలేదు, దేవుడు మారిపోయాడు, వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు మారాడు అన్నప్పుడు పశ్చాత్తాపడిన వారిని క్షమించే మనసు ఆయనకి ప్రారంభం నుండి ఉంది. ఆయన అందులో మారినట్టు కాదు, తన గుణలక్షణాన్ని ఆయన ప్రదర్శించాడు అంతే. అర్థమవుతుందా? కనుక ఆయన క్షమాపణ ఇచ్చినప్పుడు యోనా
దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. దేనిని చూచి? దేవుడు ఆ ప్రజల పట్ల, అన్యజనుల పట్ల కనికరం చూపించి తన యొక్క శిక్ష అనే పదాన్ని ఆయన విరమించుకున్నందుకు యోనాకు చింతాక్రాంతుడైపోయాడు. యోనా కోపగించుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని పైన కోపగించుకుంటూ ఉంటాం. దీనికి ప్రయోజనం? దేవుని మీద నువ్వు కోపగించుకోవటం ఏంటి? దానంత వ్యర్థమైంది ఇంకోటి లేదు. నేను 25 సంవత్సరాలు సేవకు వచ్చి నేను దేవునిపై ఎన్నడూ కోపం తెచ్చుకోలేదు. మొన్న నేను నిడదవోలు వెళ్ళాను. నిడదవోలులో 350 మంది క్రైస్తవ సహోదరులకు ఆహ్వానం ఇవ్వగా 5గురు వచ్చారు, ఒక్కరు స్పందించారు. నేను దేవుని నిందించలేదు, నిరాశను నా హృదయంలోనికి రానివ్వలేదు. పేతురు రాత్రంతా శ్రమ పడితే ఒక్క చేప కూడా దొరకల. అట్లీస్ట్ నాకు ఒక్కరైనా రెస్పాండ్ అయ్యారు నిడదవోలులో. ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ ఏ సింగిల్ పర్సన్. ఒక వారంలో మరలా నేను చింతలపూడి వెళ్ళబోతున్నాను సేమ్ కాన్సెప్ట్తో. మనం దేవుని మీద కోపగించుకోవటం ఏమిటి అసలు? ఆయన ఎవరు? ఆయన రక్షకుడండి. ఆయన పేరే రక్షకుడు. ఆయన రక్షించడం ఆయన ధర్మం. ఆయన మీద కోపగించుకోవటం ఏమిటి? పరిచర్య ఎవరిది? దేవునిది. మనం చేస్తోంది ఆయన పని. ఆయన మనకు జీతం ఇస్తాడు. ఆయన పని ఇలా చేయి, అలా చేయి అని మనం డిక్టేట్ చేయటం ఏమిటి? ఆయన అలానే చేసుకుంటాడు. ఆయన మనల్ని వాడుకోవాలంటే వాడుకుంటాడు, వాడుకోవాలనుకున్న మేరకు వాడుకుంటాడు. ఎంత ఆయుష్ ఇచ్చి వాడుకోవాలి అంత ఆయుష్ ఇచ్చి వాడుకుంటాడు. అది ఆయన చేతిలో ఉంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో లేదు అది. కనుక మన చేతిలోకి ఎందుకు తీసుకోవాలి మనం? గాడ్స్ మినిస్ట్రీ, గాడ్స్ యాక్టివిటీ మన చేతిలో మనం ఎలా తీసుకుంటాం? యోనా తన చిత్తంలో తన యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయని చెప్పి ఎదురు చూస్తున్నాడు. నెరవేరలేదు. యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. ప్రశ్న. అందువలననే నీవు కటాక్షమును, జాలియు, శాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. హీ జస్టిఫైస్ హిజ్ రాంగ్ యాక్షన్. ఇది ఎంత ప్రమాదం తెలుసా? ఇదే యోనా 2వ అధ్యాయంలో జాలి చూపించు, కృప చూపించు, శాంతం చూపించు, కటాక్షం చూపించు అని ఏడ్చి ప్రార్థన చేసినోడే కదా. మరి ఇతరులకు అది చూపించబడినప్పుడు తనెందుకు హర్ట్ అవుతున్నాడు? యాటిట్యూడల్, రాంగ్ యాటిట్యూడ్స్. సోదరుడా, సోదరి, చాలామంది ఇతరుల పరిచర్యను చూసి బాధపడుతూ ఉంటారు. అది మన పని కాదు, అది దేవుని పని. దేవుడు ఎవరిని ఎట్లా హెచ్చిస్తాడో అట్లా హెచ్చిస్తాడు. నినివే వారిని రక్షిస్తే యోనా దేవుని యొక్క గుణలక్షణాలని జ్ఞాపకం చేసుకుని నేను ముందే మానేశాను, అందుకే తర్షీషుకి వెళ్ళాను. అది నీకెందుకు? నిన్ను తర్షీషుకి వెళ్ళమన్నాడా, నినివేకి వెళ్ళమన్నాడా? నినివేకి వెళ్ళమన్నప్పుడు నువ్వు అలా చేస్తావు కదా నేను వెళ్ళానంటే. కనుక ఆయన సార్వభౌమిక అధికారాన్ని తప్పుపట్టడం యోనా హృదయంలో ఒక పెద్ద నేరం. అంతేకాక నేను బ్రతకడం కంటే చావటమే మేలు. పర్సనల్గా తీసుకుంటున్నాడు. మినిస్ట్రీ, మనం సేవకులం, మనం నమ్మకంగా పని చేయాలి. అదే మనకు చెప్పాడు దేవుడు. మన పర్సనల్ ఈగోస్ అందులో హర్ట్ అవుతాయనో లేదంటే మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనో మినిస్ట్రీలు ఎప్పుడు ఉండకూడదు. దేవుడు ఏం చెప్తే చేయాలంతే. నమ్మకమైన పనివాడు రిజల్ట్స్తో లెక్కించుకోడు. దేవుడు ఏం చెప్తే చేయాలి. మోషేని ఫరో దగ్గరకు పంపించాడు దేవుడు ఇశ్రాయేలీయులను విడుదల చేయటానికి. 10 times God has taken the advantage. 10 సార్లు దేవుడు అవకాశం తీసుకుని ఫరోని నాశనం చేశాడు. అక్కడ కానీ అర్థం కాల మోషేకి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు అనేది.
ఫరోను దేవుడు సర్వనాశనం చేస్తున్నాడు. మోషే ఐడియాలజీ వేరు, మోషే సైట్ వేరు, చూపు వేరు, కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు. అది అర్థమైంది మోషేకి చివరికి. కనుక మోషేని పంపించినప్పుడు మోషే ఈగో హర్ట్ అవటానికి వీల్లేదు. హూ ఈజ్ హీ? ఈజ్ అ సింపుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. కనుక కార్యార్థిగా వెళ్ళినప్పుడు ఆ కార్యం యొక్క ప్రతిఫలం ఆయనకి చెందింది, మనకు కాదు. కనుక మన ఇమోషన్స్ అందులో రాటాకి లేదు. అదే ఇక్కడ నేను చావటం మేలు బతుకుంటాం కంటే నన్ను బ్రతకలేక చంపేసేయి అని మనవి చేసుకున్నాడంట. ఈ వచ్చిన ఇంగ్లీష్లో చూడండి. Therefore now, O Lord, please take my life from me, for it is better for me to die than to live. దేవుడు చెప్తున్నాడు, నేను చావటమే మేలయ్యా బ్రతకటం కంటే కూడా. యోన మరణాన్ని కోరుకుంటున్నాడు. అహం చాలా ప్రమాదకరం అండి. అందుకని చాలా ఆత్మహత్యలు, చాలా హత్యలు, చాలా క్రిమినల్ యాటిట్యూడ్స్, క్రిమినల్ కేసెస్ ఎందుకు వస్తున్నాయి తెలిసిన? ఆ అహం పెట్టరేగిపోయినప్పుడు జరిగే క్రియల వల్ల. నేను బ్రతకటం కంటే చావటమే మేలు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా? Do you do well to be angry? And the Lord said, do you do well to be angry? నీవు కోపించుట న్యాయమా? అర్థం చేసుకుందాం. మనం కోపించటానికి మనం సమర్థులమా? దేవుని క్రియలను చూచి కోపించటానికి మనం సమర్థులమా? యోనా జవాబు చెప్పాలి. అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి తూర్పు తట్టును బస చేసి అక్కడ ఒక పందిరేసుకొని పట్టణానికి ఏం సంభవించునో చూచేదనని ఆ నీడను కూర్చుని ఉన్నాడు. పట్టణం నుండి తూర్పుకి వెళ్ళి అక్కడ ఒక పందిరేసుకొని అక్కడ కూర్చున్నాడు. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకు అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చేటట్లుగా చేశాడు. సొర చెట్టును చూచి యోనా బహుగా సంతోషించాడు. మరుసటి ఉదయాన దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడిని చచ్చుడు నాకు మేలని అనుకునేను. ఇందులో కూడా చాలా పాఠాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. యోనా తూర్పు తట్టు బస చేశాడు. తూర్పు తట్టు బస చేసి ఒక పందిరేసుకొని పట్టణానికి ఏమి సంభవించును అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. పట్టణానికి ఏదో ఒకటి సంభవించాలి, లేకపోతే ఈయన ఊరుకునేట్టుగా లేడు. ఎదురు చూస్తున్నాడు. ఎట్లా ఇతనికి పాఠం నేర్పించాలి? దేవుడు ఒక సొర చెట్టును మొలిపించి ఆ సొర చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. సొర చెట్టు ఆకులు మీరు చూడండి, పాదులు వేస్తాం కదా, సొరపాదు. మేము కూడా చిన్నప్పుడు ఖాళీ స్థలంలో ఇంటి దగ్గర సొరపాదులు వేసేవాళ్ళం. ఉదయాన్నే వెళ్ళి అవి పిందెలు ఎన్ని వచ్చినాయి చూస్తుండేవాళ్ళం. అవి పెరుగుతుంటే బహుగా సంతోషించేవాళ్ళం. వాటి ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. సొర ఆకు చాలా పెద్దగా ఉంటుంది. ఆకులు చక్కగా గుబురుగా వచ్చి పందిరి మీద ఒక నెట్ లాగా వచ్చేసాయి. చల్లటి నీడ, ఆ నీడ కింద చక్కగా విశ్రాంతి పొందుతున్నాడు. విశ్రాంతి పొందుతూ పట్టణానికి ఏమవుద్దా అని చూస్తున్నాడు. తాను సౌఖ్యంగా ఉండాలి, పట్టణం మాత్రం పాడైపోవాలి. దేవుని ఉగ్రత ఎట్ట వస్తుందా అని చెప్పి ఎస్టిమేట్ వేస్తున్నాడు. కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ఒక పురుగును పంపి ఆ సొర చెట్టును తొలిచేసేటట్టుగా చేశాడు. ఒక్క రోజులో ఆ సొర చెట్టు ఎండిపోయింది. ఎండిపోయిన తరువాత దినాన ఎండ పెరిగింది. యోనాకు ఎండదెబ్బ తగిలింది, వడదెబ్బ తగిలింది. మంచి సమ్మర్ అయి ఉంటుంది. అందులో తూర్పు తట్టుగా అభిముఖంగా కూర్చున్నాడు. చాలా ఎండకు తలకు ఎండదెబ్బ తగిలింది. ఎండదెబ్బను బట్టి యోనా సొమ్మసిల్లిపోయాడు. సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చావటమే మేలనుకున్నాడు. బ్రతుకుట కంటే చావటమే మేలు. సొర చెట్టు పచ్చగా ఎదిగిపోతే సంతోషం, సొర చెట్టు మాడిపోతే సొమ్మసిల్లిపోవటం, దుఃఖపడటం, వేదనకు గురవటం. యోనా తాను భౌతిక
మార్పులను బట్టి తన యొక్క ఇమోషన్స్ను ప్రదర్శిస్తున్నాడు, భావోద్రేకాన్ని ప్రదర్శిస్తున్నాడు. విశ్వాసి అలా ఉండకూడదు. సొర చెట్టు ఉన్నా లేకపోయినా, సొర చెట్టు నీడనిచ్చినా ఇవ్వకపోయినా ఒకేలా ఉండాలి విశ్వాసి. సొర చెట్టు ఉన్నప్పుడు ఒకలాగా, సొర చెట్టు లేనప్పుడు ఒకలాగా మారిపోతే ఇక విశ్వాసిలో పరిపూర్ణత ఏమున్నది, ప్రభావం ఏమున్నది, సంపూర్ణత ఏమున్నది, రూపాంతరం ఏమున్నది? అవునా? అవును. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఘనంగా ఉంచుతాడు, కొన్ని చోట్ల ఘనహీనునిగా ఉంచుతాడు. ఘనంగా ఉన్న చోట పొంగిపోయి, ఘనహీనతకు ఉన్న చోట కుంగిపోతే నువ్వేం విశ్వాసివి? పౌలు అంటాడు, పేదరికం తెలుసు, ఉన్నత స్థితి తెలుసు. కనుక ఎక్కువైంది అన్నప్పుడు పొంగిపోలేదు, తగ్గిపోయింది అన్నప్పుడు కుంగిపోలేదు. మనం అలా ఉండాలి. భౌతిక విషయాలను బట్టి మన ఆనందం ఆధారపడినంతసేపు అది ఆవిరైపోతుంది. పరిస్థితులను బట్టి కాదు మన ఆనందం, పరిస్థితులను బట్టి కాదు మన శాంతి. మన ప్రభువును బట్టి మన ఆనందం, మన ప్రభువును బట్టి మనకు శాంతి. మన రక్షకుడు మనకున్నాడు, ఆయనను బట్టి మనం ఆనందించాలి. ఈ లోకంలో రక్షించబడిన మనం ఎంతో గొప్ప భాగ్యవంతులంగా భావించుకోవాలి తప్ప దరిద్రులంగా భావించుకోకూడదు. భౌతికంగా దరిద్రులం కావచ్చు. ఇవాళ నా పాకెట్లో సింగిల్ ఎన్పి లేదు నా జేబులో. అంటే ఇంట్లో ఒక 10 లక్షలు పెట్టొచ్చి జేబులో రూపాయి లేదని కాదు, నా దగ్గర పైసా లేదు ఇవాళ నా జేబులో. నేను మామూలుగానే ఉన్నాను. డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, డబ్బు లేదు అంతకంటే బాగున్నాను, సంతోషంగానే ఉన్నాను. గాడ్ విల్ సే, దేవుడు చూసుకుంటాడు. కనుక ఒక 10 నోటో, 100 నోటో, 1000 నోటో, 10,000 నోటో, 1,00,000 రూపాయల జేబులో ఉంటేనే నేను కంఫర్టబుల్గా ఉంటే ఐఎమ్ నాట్ ఎ బిలీవర్. కనుక నన్ను ఏది బలవంతుని చేస్తోంది డబ్బా, నన్ను ఏది ఆహ్లాదంగా ఉండేటి చేస్తుంది డబ్బా, నన్ను ఏది చీర్ఫుల్గా ఉండేట్టుగా చేస్తుంది డబ్బా? నో. కనుక అది నన్ను ప్రేరేపిస్తుంటే నేను విశ్వాసిగా నన్ను చెప్పుకోవటానికి అర్హత లేదు. నాకు సొర చెట్లు అనేక వస్తాయి, పోతాయి. సమ్టైమ్స్ గాడ్ విల్ గివ్ అస్ గ్రేట్ కంఫర్ట్స్. దాన్ని బట్టి మనం పొంగద్దు, దాన్ని బట్టి మనం ఓ దేవా నువ్వు మంచోడివి అని, సొర చెట్టు పోయింది కదా బో నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడగటం కాదు. దేవుడు నిత్యమంతనే ఉన్నారు. యోనా సొర చెట్టు చచ్చిపోతేనే నేను చావటం మేలు అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి, ఎందుకంటే మన బతుకు ఏమి చేయలేకపోతున్నావు, నువ్వేం చేయాలి? నువ్వేం చేయగలుగుతావు అసలు నీ సొంతగా? నీ ప్రభువు లేకుండా నువ్వేం చేయగలుగుతావు? ఆయన నీ ద్వారా ఏమైనా చేస్తేనే అది స్థిరంగా ఉంటుంది తప్ప నువ్వు ఆయన కోసం ఏం చేయగలుగుతావు? నీవు సొంతగా నీవేమి చేయలేవు, ఆయన నీ ద్వారా ఏమైనా చెయ్యాలి అంతే. నేనైతే అదే నమ్ముతాను. నేనేం చేయగలుగుతాను చెప్పండి? ఇవాళ ఎపిసోడ్కి గట్ట డబ్బు లేవు నా దగ్గర. హౌ కెన్ ఐ రన్ దిస్? నేనా నడిపించేది? 15 సంవత్సరాలు ఒక్క చెక్ డిజైనర్ అవ్వలేదండి ఏసే పరిష్కారం ప్రారంభించినాక. ఎప్పటి డబ్బు అప్పుడు దేవుడు ఇస్తూనే వచ్చాడు. ఒక విచిత్ర సన్నివేశం చెబుతాను వినండి. కొన్ని నెలలు నేను డబ్బు కట్టలేకపోయాను సిటీ కేబుల్కి, చాలా సంవత్సరాల క్రితం మాట. ఇక నేను అనుకున్నాను, ఐ డిసైడెడ్, నా అంతటి నేనే వెళ్ళాను మేనేజ్మెంట్ దగ్గరికి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రన్, నేను దీన్ని చేయలేకపోతున్నాను కనుక నన్ను క్షమించండి అని చెప్పడానికి వెళ్ళాను. నేను వెళితే ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఏమిటో తెలుసా? వాళ్ళే నాకు క్షమాపణ చెప్పారు. అయ్యా నువ్వు క్షమించను అంటాం కదా, వీఆర్ సారీ, మీ పరిస్థితి చూడకుండా టారిఫ్ ఫిక్స్ చేసి ఉన్నాం మేము, మమ్మల్ని క్షమించండి, వి చేంజ్ ద టారిఫ్, మేము రేటు మారుస్తున్నాం. తగ్గించారు, డబ్బు తగ్గించి తీసుకోవటానికి ముందుకొచ్చి ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేశారు. ఎవరు చెప్తారండి దేవుడు ఏం చేస్తాడో? అర్థమవుతుందా? కనుక మనం అనుకుంటాం
మన మనకే సమస్తం తెలుసు, మన వల్లే సమస్తం అవుతుంది అనుకుంటే అది సరైన అవగాహన కాదు. సొర చెట్లు రావచ్చు పోవచ్చు, యేసయ్య మనతో ఉండగా మనకు దిగులు లేదు. తలకు దెబ్బ తగలచ్చు, ఎండ దెబ్బ తలకు తగలచ్చు, సమస్యలొచ్చు, జరుగుతాయి జీవితంలో, ఇవన్నీ జరుగుతాయి. అయినా దేవునిపై కోపించడం న్యాయం కాదు. ప్రజలను పాడవ్వాలని కోరుకోవటం న్యాయం కాదు. ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే. దేవుడు అడుగుతున్నాడు, ఈ సొర చెట్టు విషయంలో నువ్వు కోపించడం న్యాయమా? నువ్వు వేయలేదు, నువ్వు పెంచలేదు, నువ్వు పోషించలేదు. ఈ సొర చెట్టు విషయంలో నువ్వు ఎంతవరకు కోపించడం న్యాయం, ఎంతవరకు న్యాయం చెప్పమన్నాడు. యోనా ఇరిటేషన్తో అన్నాడు, ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమే అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ జస్ట్ ఫుల్ ఫర్ మీ, ఇమ్మెచ్యూరిటీ ఇన్ స్పిరిచువాలిటీ. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలో పుట్టి ఒక్క రాత్రిలో వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే, అయితే 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. గ్రేట్ గాడ్, గ్రేట్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్న మాట ఎంత బాగుంది చూడండి. మనుషులే కాదు, గొప్ప పశు సంపద ఉంది ఆ పట్టణంలో, ప్రాణం కలిగిన జంతువులు ఉన్నాయి, వాటి విషయం నేను విచారించద్దా? 120,000 మంది పైగా ఉన్నటువంటి ఈ పట్టణంలో నేను విచారించవద్దా? ఇంగ్లీష్లో చదువుతాను చూడండి, 10వ వచనం. అండ్ ద లార్డ్ సెడ్, యు పిటీ ద ప్లాంట్ for which you did not labor, nor did you make it grow, which came into being in a night and perished in a night. ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలోనే మరలా పాడైపోయినటువంటి ఈ సొర చెట్టును, నీవు కష్టపడని ఈ చెట్టును, నీవు ఏమీ చేయనటువంటి, లేబర్ చేయకుండా పెంచకుండానే ఉన్న ఈ చెట్టు వాడిపోతే నువ్వు కోపించటం న్యాయమా? ఇవాళ ఏసే పరిష్కారం ప్రభు ఆపేయమంటే నేనెందుకు కోపించాలి? నేనెందుకు ఆలోచన చేయాలి? సావర్నిటీ ఆఫ్ గాడ్, సార్వభౌమిక అధికారానికి నేను లోబడాలి. అది నేను నేర్చుకున్నాను. కనుక నన్ను వాడుకుంటాడో వాడుకోడో అది ఆయన చిత్తం. నన్ను ఘనంగా వాడుకొని నాకు ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు తెలుసా? ఆయన చిత్తాన్ని దాటి ఉండకూడదు. అలాగే నీ విషయంలో కనుక కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. కానీ ఇంట్లో దేని పాత్ర దాందే. ఉప్పు డబ్బా చాలా చాలా చౌక. ఉప్పు డబ్బా టేబుల్ మీద ఉంటుంది. నువ్వు తిన్న వెండి పళ్ళెం లేదా బంగారు పళ్ళెం టేబుల్ మీద నుంచి తీసి పక్కన పెడతారు. ఉప్పు డబ్బా లేని డైనింగ్ టేబుల్ ఉండదు. కొన్ని పాత్రలు ఘనమైనవి ఉంటాయి, కొన్ని పాత్రలు ఘనహీనమైన ఉంటాయి. చెక్క ఉంటాయి, బంగారం ఉంటాయి, వెండి ఉంటాయి. కనుక క్లే, మట్టి ఉంటాయి పాత్రలు. దేని పాత్ర దాందే. చెక్క పాత్ర బ్యూటిఫుల్గా ఉంది కదా అని పొయ్యి మీద పెట్టి వంట చేస్తారా? చేయరు కదా. మట్టి పాత్రకు ఆ వాల్యూ ఉంటుంది. సోదరుడా, సోదరి, ప్రజల రక్షణ విషయం నేను చింతించద్దా? ఇది ప్రభు అడుగుతున్న ప్రశ్న. దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఎస్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ టు సేవ్ ద పీపుల్. పశ్చాత్తాపడిన వారిని రక్షించటం దేవుని బాధ్యత. అదే దేవుడు చేశాడు. మనం యోనాలా ఉంటున్నామా? యోనాలో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయండి. తర్షీషుకి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చి ఊరు బయటకు వచ్చి ఎదురు చూస్తున్నాడు, కోపించుకున్నాడు, ఆర్గ్యూ చేస్తున్నాడు, చావటం మేలనుకున్నాడు. యోనా ఎన్నో రకాలుగా బలహీనంగా కనిపించాడు. అయినా బలమైన దేవుడు ప్రేమతో సహించాడు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యోనా గ్రంథం నీకు నేర్పాల్సింది ఒకటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇవాంజలిజం అండ్ ద వాల్యూ ఆఫ్ ద సోల్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్.
సువార్థీకరణ యొక్క ప్రాధాన్యత, ఒక ఆత్మ యొక్క అమూల్యత నీవు అర్థం చేసుకుంటే యూ కాంట్ బీ సైలెంట్, యూ నెవర్ బ్లేమ్ గాడ్. నువ్వు మౌనంగా ఉండలేవు, దేవుణ్ణి నిందించలేవు. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారాన్ని పంపించిన కుటుంబం ఏలూరు పతేబాద నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, అవినాష్, క్రిస్టీనా కీర్తన గారు సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. రేపటి దినం మీకా గ్రంథం ప్రారంభించుకుందాం. చాలా తక్కువ సమయంలో ఇంకా మనం ఓల్డ్ టెస్టిమెంట్ పూర్తి చేసుకోబోతున్నాం. ప్రార్థించండి, సహకరించండి. భారత మిషన్ పొలముల కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను, ప్రసారం చేసిన బిడ్డలను దీవించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీకు అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.